కంచె చేను వేస్తుందా? అవును అని నిరూపిస్తున్న ఇసుక మాఫియా. వారికి తోడు ప్రజాప్రతినిధులు, అధికారులు, జిల్లా ప్రజావాణి. ఆ తర్వాత సీఎం ప్రజావానికి ఫిర్యాదు చేసిన ఒక్క ట్రాక్టర్ని కూడా ఆపలేని పరిస్థితి. కోట్ల రూపాయలు మట్టి మాయం. కాదు గుట్టలే మాయం. వనపర్తి జిల్లాలో ఎక్కడ చూసినా గుట్టలు, చెరువులు తవ్వేస్తున్న షాడోలు. ఇకనైనా ఆపాలి, చర్యలు తీసుకోమని పలు సంఘాల ప్రజలను కోరిన నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు, ప్రజాప్రతినిధులు. వారి అనుచరులే త్రవ్వేస్తున్నందుకు అండగా ఉంటున్నారని బాహటంగా చర్చించుకుంటున్న ప్రజలు. ప్రకృతికే రక్షణ లేకుంటే ప్రజలకు ఎలా లక్ష్యం ఉంటుంది? ప్రశ్నించే వారిపై ఎదురుదాడి, పంచాయతీ పెద్దల బెదిరింపులు. ఇది ఎప్పుడు మారుతుందనే బడా అధికారులకు, బడా ప్రజాప్రతినిధులకు అఖిలపక్ష ఐక్యవేదిక ప్రశ్న. సేవ్ వనపర్తి కాదు, షేవ్ వనపర్తిగా మారుతుంది. ఇప్పటివరకు 2 కోట్ల రూపాయల మట్టి మాయం. మరి ప్రభుత్వానికి రాయల్టీ ఎంత వచ్చింది? దీనిపై సంబంధిత అధికారులు ప్రజలకు సమాధానం చెప్పాలి, లేకుంటే వారిని బాధ్యులు చేయాలని కోరుతున్న ప్రజలు. ఇది అంశాన్ని పరిశీలించిన అఖిలపక్ష ఐవేదిక నాయకులు అటవీ ప్రాంతంలో ఉండే గుట్టలకు రాయల్టీ కట్టినా మట్టి ఇవ్వకూడదని సుప్రీంకోర్టు తీర్పు నిర్వీర్యం చేస్తున్న అధికారులు, నాయకులు. ఇప్పుడు మేము పిల్లగుట్ట మీద ఉన్నాం. అయితే ఇక్కడ నుండి చూస్తే మాలగుట్ట, మబ్బు గుట్టల్లో 2 గుట్టలు సాఫ్ చేసింది ఇప్పటికి. ఇంకా 3 గుట్టలు ఉన్నాయి. 3 గుట్టలు కూడా ట్రిప్పర్లు వెనక్కి పెట్టి మొత్తం ట్రిప్పర్లతోటి జేసీబీలు పెట్టిండ్రు. ట్రిప్పర్లతోటి ఒక సైడు, ఇటు సైడ్ ఏమో మొత్తం ట్రాక్టర్లు, ట్రిప్పర్ అవి జేసీబీలు. అంటే మొత్తం ఈ పర్మిషన్ ఎవరు ఇచ్చిండ్రు? పైన ఉన్న చెట్లు, అంటే గుట్టల మీద ఉన్న చెట్ల నుంటే మనకు వాతావరణంలో ఏదైనా ఋతుపవనాలు వస్తాయి. దాన్ని ఈ గుట్టలు మొత్తం తవ్వేస్తే, చెట్లు పోతే, అడవి పోతే రేపు పొద్దున సమాజానికి ఏం ఇస్తారు? వచ్చిన ప్రతి ఒక్క ప్రభుత్వం వచ్చి ఇట్లా గుట్టలు మొత్తం మైనింగ్ మొత్తం గుట్టలు మొత్తం తవ్వుకొని పోతే రక్షించేతోడు ఎవడు? ఎవరు రక్షించేతోళ్ళే ఈరోజు మొత్తం భక్షిస్తున్నా. అంటే ఇగో టెంట్లు వేసిండ్రు, తర్వాత ట్రిప్పర్లు వెనక్కి పోయి ట్రిప్పర్లు చేస్తున్నాయి. ఇక్కడేమో ట్రాక్టర్లు. విపరీతమైన మట్టి దోపిడీ అవుతుంది. ఇప్పటికీ కోట్ల రూపాయల మట్టి. అంటే గుట్టలు మొత్తం ఇప్పుడు మొత్తం దారిలోకైంది. అసలు మబ్బు గుట్ట అంటే ఇక్కడ నుండి పోవడానికి స్థలం లేకుంటుంది. ఇక్కడ నుండి గుట్టలు ఉంటే మొత్తం సాఫ్ అయిపోయి లాస్ట్కు ఏదో ఎడాలాగా అయిపోతుంది మొత్తం. ఇప్పటివరకు 3 గుట్టలు తవ్విండ్రు. దీనికి బాధ్యులు ఎవరు గెలపాలి? అసలు రాయల్టీలు ఎక్కడ కడతారు? మామూలు జనాలకు ఎత్తులు ఉన్నాయి, మా పొలంలో ఎత్తులు ఉన్నాయంటే దానికి ఇది తీయనికి రాయల్టీ కట్టుకొని మట్టి తీసుకోవాలి. కానీ అది నెపం పెట్టుకొని ఈరోజు ఎంఆర్ఓ కానుంటి కలెక్టర్ వరకు ఎట్లా పర్మిషన్ ఇస్తున్నారు, ఏమిస్తున్నారో తెలపాలి. ఈరోజు ఈ గుట్టలు మొత్తం మబ్బు గుట్టలు మా ఆస్తి, వనపర్తి ఆస్తి. ఇది వనపర్తి ఆస్తిని ఇగో ఈ పిల్లగుట్ట తవ్వారు. మిగతా మబ్బు గుట్టలు మొత్తం మాయమైనా ఇంక 1, 2, 3 ఉన్నాయి. మొత్తం 6 గుట్టలు. 6 గుట్టల్లో 3 ఉన్నాయి. 55 సర్వే నెంబర్, 54 సర్వే నెంబర్లో మొత్తం లేకుండా పోతున్నాయి ఈరోజు. కనుక దీనిపై చర్య తీసుకోవాలని మేము అఖిలపక్ష ఐక్యవేదిక నుండి పోరాడుతున్నాం. ఈరోజు వచ్చే ప్రజావాణి ఏది మామూలు హైదరాబాద్లో ప్రజావాణిలో ఇస్తాము, సిఎస్కి ఇస్తాము. వీళ్ళందరూ